ఏం జరుగుతోందా? దిగుతుంది ఎవరో తెలుసా? జింజర్ మోయా సిక్సర్ కొట్టి అదరగొట్టు. 3 సంవత్సరాలుగా నన్ను బౌలింగ్లోనే కూర్చోబెట్టారు కదా. 4, 6 అని నేను ఈరోజు కొట్టబోయే షాట్లు బయట కూర్చొని సినిమా మాత్రం చూడండి రా. ఇంకా ఏం చూడమంటారు? మీ తెరికి సపోర్ట్ గా అధికారులు ఏం చేసి నీకు చూస్తూ ఊరుకోం. తహసీల్దార్ గారు రాగానే దీని గురించి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలయా. మాట్లాడి నిర్ణయించుకుని ఎలా ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మాట్లాడడానికి వస్తున్నారు. ఇంకా ఇవ్వడానికి మీ తెలివి తక్కువ మనం కాదు. ఇందులో సందేహం ఒకటా? నీ నెత్తి మీద పనికిమాలనే రాసి పెట్టుంది. అలా చేసే అరువు కాస్త ఉరిపోయింది. 10 బాల్లో 10 రన్స్ సచిన్ దిగినా గానీ అది బాల్లో కాదు. ఇలా ఓడిపోతారని తెలిసే మీ అన్నగారు ఎక్కడ దాక్కుని ఉంటాడు. అరే ఒకసారి వాడికి ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడో. నువ్వు ఎప్పుడు వస్తావురా? 10 నిమిషాలు వచ్చేస్తాం సార్. అయ్యగారు 10 నిమిషాలు వచ్చేస్తాడంట. ఇదే కదరా 10 గంటల నుంచి చెబుతున్నావు. ఇక్కడ వికెట్ పడే కొద్దీ ఆ జింజర్ గాడు దిగుతానని గోల్ చేస్తున్నాడు రా. నిలబడి నా కడుపుతో కదులుతుందిరా. కడుపు తిప్పుతుందయ్యా. ఒట్టి కబుర్ నీళ్ళు ఇచ్చావా లేదా ఇంకేమైనా కల్పించావా? మీరు అనుకున్నట్టు ఈ కొబ్బరి నీళ్ళలో పాయిజన్ ఏమి కలపలేదు. సాధారణమైన కూల్ డ్రింక్సే కల్పించాను. ఈ ప్రకృతిలో కొంచెం కూల్ డ్రింక్స్ మిక్స్ చేసినా మన ఒంటికి ఇంత నొప్పి కలుగుతుంది. మీథేన్ టెస్ట్ అన్న పేరుతో ఈ మట్లో ఇంత కెమికల్స్ కలిపితే ఎంత ఘోరం జరుగుతుంది సార్. మీరు భయపడకండి సార్, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ నా మట్టిని మార్చడానికి ఏం టాబ్లెట్ సార్ ఉంది? మనోడు కనిపించడం లేదే. మీకు పుణ్యం ఉంటుందయ్యా. తహసీల్దార్కి ఏదో కల్పించినట్టున్నాడు. ఆ బావి పక్కన గల్దిరి పడిపోయినట్టున్నాడు. ఎందుకు అందరూ నా ప్రాణాలు తీస్తున్నారు? రావయ్యా. పంచాయతీ అయిపోయిందిగా, వెళ్ళండి. అయ్యో పదండి. అన్నయ్య కూల్ డ్రింక్స్ అన్నయ్య. వెరీ గుడ్. చెప్తాను పని చదువుతాను. నువ్వు బ్యాట్ ఇచ్చి బయటకు వచ్చి నుంచో. అరే వచ్చాడు కదా, ఆట జరుగుతుందో లేదో గొడవ మాత్రం తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్స్ రామావా. రే బ్యాట్లు ఏంట్రా తాయెత్తు? బ్యాట్లో బాల్ ఎక్కడ పడినా 6 వెళ్ళాలని చెప్పి గుళ్ళోకి వెళ్ళి తాయెత్తు తీసుకొచ్చాను. వెరీ పవర్ఫుల్. ఇవ్వు. కార్డు వద్దా? అప్టమ్ కార్డు అదంతా తీసుకునేవాడికి, కొట్టేవాడికి కాదు. పోవే పో. దేవుడా, ఎంత స్మెల్ వస్తుంది. అన్నయ్య కూల్ డ్రింక్స్ అన్నయ్య. పందులాగా వచ్చావు. కొట్టిన కొట్టికి ఆంధ్ర బోర్డర్ దాటి చెన్నై వెళ్తుందే. బాల్ గుచ్చి పైకి ఇలా చేసేవాడు వాడు ఈజీగా 6 కొడతాడు. నువ్వు యార్కరేరా. నాదే ఒకే ఒక బాలు. ఎన్ని బాల్ ఏమంటావు? రే మామా, నువ్వు వైడ్ వేసినా కానీ వాడు కొడతాడు. వాడు ఎప్పుడు దిగాడో అప్పుడే ఓడిపోతామని డిసైడ్ అయ్యాం. వీలైతే వాడి పాయింట్ డ్యామేజ్. అరివే మొదటి బాల్ 6 కొట్టానని ఎర్రవెక్కో. బాల్ వేసేదే నా తమ్ముడే. తర్వాత బాల్ చూడు అండరా బరస్ట్ అయితే. నోట్తో క్రికెట్ ఆడకుండా బాల్ వేయమనరా. ఒరేడి చెప్పినట్టు చేయరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడరా. పరిగెత్తి చూస్తుంటే ఇంకా నయ్యం రంగంలోకి మనం దిగలేదు. తగిలినట్టుంది. అప్పుడే చెప్పా అప్టమ్ కొని పెట్టుకెళ్ళరా అని. వాడు బానే ఉన్నాడు. కదా నీ తమ్ముడు చెప్పిన మాట జవదాట్లేదురా. చెప్పినట్టుగానే మిడిల్ స్టంప్లోనే కొట్టినట్టు అన్నాడు. 12 జట్లు పాల్గొన్న అయ్యా కన్ను రామస్వామి స్మారక కప్పుని గెలుచుకున్నటువంటి కన్నందుడి కెప్టెన్ హరివలగన్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తప్పరా. అయ్యా కన్ను రామస్వామి కొడుకైనా మన క్రికెట్ ఆటలో మంచి విజయం సాధించే అల్లుడు కంగ్రాచులేషన్స్. కప్పెట్టావు. కంగ్రాచులేషన్స్. ఇంకొకరి చేతులు పైగా తీసుకోవాలనుకుంటున్నాడు. ముఖ్య సమాచారం, నా ప్రాణ స్నేహితుడు జింజర్ ఎక్కడున్నా స్టేజ్ పైకి వచ్చేయి.
అరే రామావా నిన్ను నేను తప్పుగా అనుకున్నాను కదరా. రేయ్ నువ్వు రామావా? థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. ఇవాళ నేను కప్పు తీసుకున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్ జింజర్. వీడు మాత్రం లేకపోయింటే ఈ కప్పుని నేను 3 సంవత్సరాల ముందే తీసుకుంటాను. ఎస్, ఇండియన్ టీంలో ప్లేస్ కొడదాం అనుకుంటే ఎప్పుడు చూసినా మందు గొడవ మార్చిందే ఈ జింజరే. జరిగిన అవమానానికి బాటిల్తో తాగుతానే కరెక్ట్గా ఉంటుంది. అల్లుడు ఓడిపోతేనే గంతులేస్తాడు, గెలిస్తే చెప్పాలా ఏంటి? ఊరగాయ పంచామృతమా? వెయ్ మామా ఎవరొచ్చారో చూసావా? ఎవరు? ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. ఈ ప్రేమిస్తలో వచ్చిద్దే అదే కదా? అది చూస్తే ప్రేమే వస్తుంది. చివరికి పిచ్చెక్కిద్ది. పర్వాలేదా? బావా ఎవరు వాడు? రాత్రి పూట లైట్ వేసుకొని వస్తున్నాడు వెదవలాగా. రే అది నీకు తెలియట్లేదా? స్ట్రీట్ లైట్. 2 లైట్ల మధ్యలో దూసుకొని వెళ్ళిపో బావా. రారా రారా. మో ఇది కే అంటే కర్ణాటకనా లేదా కేరళనా? అది వండి ఇన్స్లా ఉంటుంది బావా. కొడతాం అంటే డిసైడ్ అయిన తర్వాత అమెరికా అయితే ఏంటి, ఆఫ్రికా అయితే ఏంటి. ఏరా రేయ్ నీళ్ళే ఇవ్వట్లేదంటే రోడ్లో దారి కూడా ఎవరంటరా మిమ్మల్ని? ఎక్కించాయి. ఏంట్రా తాగబోతున్నారా? లారీని గుద్దుతున్నారా? లైట్ లో గుద్దలా ఏంది? గమ్మునున్నాడయ్యా, వాళ్ళే వాక్కుని వెళ్ళిపోతారు. ఇద్దరు బిగ్ మ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి నువ్వు వెళ్ళరా, పైన పక్కన కొట్టరా. ఆ 4 వీళ్ళు తీసుకొచ్చి మన బండిలో పెట్టు. బావ కొంచెం హెల్ప్ చేయ బావ. ఇట్లా ఈడెవడరా లారీని తెత్తనాడు చేతనా కొడక. ధ్వంసం చెయ్యి మామా. మర్యాదగా తప్పకుండా లేకపోతే చేస్తారా రే? బావాడు కాలం లేపుతారా బావా? కొడుతు నా వల్ల కావట్లేదు బావా. నేను ఈరోజు ఫుల్ ఎనర్జీలో ఉన్నాను బావా. ఖచ్చితంగా ఏదో ఒక పర్ఫామ్ చేయాలి బావా. అంతే. నేను కొడితే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందేరా. ఇంకాసేపు ఉంటే కోసి కూరను తినేసి ఉండేవాడు బావా. ఆంబోతులాగా తిరగటం, ఊర్లో ఒక్కడిని వదిలిపెట్టకుండా గొడవలాడటం, అర్ధరాత్రి పూట ఎప్పుడో ఇంటికి రావటం. ఇవాళ రాని వాడా నేనని తేల్చేస్తా. ఏంటి ఒక్కరే మాట్లాడుకుంటున్నారు? ఏమండి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. అబ్బాయి వచ్చేసాడు, బిడ్డ తినకుండా పడుకుంటాడు. ఏమే నేనిక్కడ కుక్కలాగా అరుస్తున్నాను? నువ్వేంటంటే వాడు భోంచేయడం చెప్తున్నా? తినేసారా పడుకుంటాం. ఏంది బాబు ఈరోజు కుక్క ఎలా అరుస్తుంది? రెండింటికి ఒకే వయసు బావా. ఎక్కడే నా మనోడు కనిపించట్లేదు. తిన్నాడా? ఏయ్ మీ అమ్మ సరిగ్గా ఉండుంటే వాడు సరిగ్గా ఉండుంటాడే. ఊర్లో అంతా వాడు తాగుబోతుడు అంటుంటే కడుపు మండిపోతుంది. వాడు తాగితే వీడికేంటంట మంట? గుడ్ క్వశ్చన్. నా మనవడు తాగుతాడు, తందనాలాడతాడు. దానికి ఎందుకంట? లా చదివింది అనుకుంటా. ఇప్పుడు అరవగానే సరిపోతుందా? నువ్వు ఊరుకోమ్మా. ఆ ఎదవ తలుపు కొట్టని అప్పుడు పెట్టుకుంటాను చూడు. తహసీల్దార్ని దారి కాచి గొడవాడే అంత ఎదిగిపోయాడు కదా వాడు. వచ్చేశాడు. పెద్ద మనిషి నిన్నే గట్టి కొట్రా. తాగాం కదా. మిస్టర్ సంధానం. ఎవరు? కుంకుమ వచ్చాం. ఏ సన్ ఒక్కొక్కటి అయింది బావా. చూసావా? తలుపే తీనని చెప్పిన మీ నాన్న గర్భగుడి తెలిసినట్టు తెలిసి ఉంచున్నాడు చూడు. నువ్వేం చూడమాక కంటిన్యూ చేయి. ఏయ్ నువ్వు కొట్రా. ఇంతకు మించి కొట్టావంటే ఇల్లు పడిపోద్ది బావా. వీళ్ళు రాలేదు వాళ్ళని. వచ్చారు. వెల్కమ్. ఏంటి సంధానం? ఎరా బుద్ధి లేదా మీకు? ఇదిగో ఉన్నాడుగా. రేని పిలుస్తున్నారా? ఏ నా ఇంట్లోకి వచ్చి నన్నే అడుగుతావా? రే అర్ధరాత్రి మా తలుపులు కొట్టి ఏంట్రా నువ్వు వాగేది? అప్పుడు పొద్దున్న తలుపు కొడితే కాఫీ పెట్టి తాగేస్తావా? ఒరే తాగుపోతే వదలారా. తాగి మా ఇంటి తలుపులు కొట్టి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు? రే మేము తాగినా కానీ మా డ్రెస్ వేసుకొని వచ్చాం. నీలాగా అక్క లంగా కట్టుకు రాలేదురా అడవి వంకాయ. మిమ్మల్ని ప్రయోజనం లేదురా. మిమ్మల్ని పెంచా చూడు వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళని కన్నందుకు ఊరేసుకొని చావాలరా. బుద్ధులని జన్మ. కొడుకుని పెంచాడు కొడుకుని. నేను కూడా కొడుకుని పెంచాను. నువ్వే పెరగలేదు, నువ్వెలారా కొడుకుని పెంచుతావు? వాడిని తీసుకురా వెళ్ళి. అసలే మెంటల్ నా కొడుకు. ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వెళ్ళు. వాడు ఏమో కొట్టే ముందు పోయి పిలుచుకురా పోవే. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఏంటి నేనా? వస్తారు. చెప్పాను కదా వినవే.
మాట్లాడుతుండగానే పిల్లను కొట్టాడు చూసావా? ఏయ్ సంతానం ఇలా అని అడిగితే ఒకటి అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అది వదిలేసి నా నాన్న గురించి మాట్లాడటానికి నీకేం హక్కుందిరా? నువ్వేంట్రా మాట్లాడేది? నేను ఆయన్ని బాగా తిడతాను, ఏది పడితే అది అంటాను, ఎలా పడితే అలా అంటాను, కానీ నాన్ని నేను మాత్రమే తిడతాను. ఊర్లో ఒక్కరికి కూడా ఆ హక్కు లేదు. నాకు తీసుకో. రేయ్, రారా. అమ్మా, ఏ మానేలే కదా. వీడు వాష్ వస్తేనే కంప్లైంట్ ఇస్తాడు. వీడి దగ్గర మాట్లాంటి నువ్వు రారా. వాడొట్టి పనికి బాల్ని అదవా. నువ్వు రా మాట్లాడుకున్నా. అర్ధరాత్రిలో కళ్ళు తెచ్చుకొని కూర్చున్నావు. దున్నపోతు మహవాడా, అనవసరంగా నా మనవాడిని తీసుకెళ్లి చెడగొడుతున్నావు. కారు మర్యాద లేని యాదవ సచ్చినోడా. ఒరేయ్ గాడిద, ఇంకోసారి ఇంట్లో గనక కాళ్ళు పెట్టావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. ఏమనుకుంటున్నావు? యాదవ నోరు చేసుకొని మాట్లాడుతున్నాడు. యాదవ ఐబ్రో జింజర్ ఏదో చేసే పనులున్నాయి చూడు. లోపలికి పదండి. నన్ను తోస్తావేంటి అరే, నువ్వు? ముందు లోపలికి పదండి, నేను చెప్తున్నా. ఆగవే నువ్వు. ముందు ఆ వైన్ షాప్ వాడిని చెప్పాలి. ఊసేస్తా. ముసల్ది మొహం మీద తలిపేసిందే. నిద్రపోబాక, అన్నం తీసుకొస్తా. ఏ బావా, వాళ్ళే పిలుస్తారు. అయ్యా ఉండయ్యా, ఒక ముద్ద తినేసి పడుకోయా. బావ నన్ను వదిలిపెట్టి తిరలేడులే. అడ్డమైన కుక్కలని వాసన చూసే పసిగడతాయి. నువ్వేంట్రా అంటే నోటి దగ్గర పెట్టినా తెల్లాపోతున్నావు. పసిపిల్లలాగా కొరుక్కుంటున్నావు. ఇక చాలే, అది కుక్కకేద్దాం. కుక్క పేకల దాకా తాగితే ఎలా తినగలుగుతావు? నన్ను వదిలి తినడనుకున్నాను. ఎముక ఎక్స్రే తీసి పంపించాడు. చూసి చూసి ఏం తింటావురా? ఇది సగం చేప అలాగే ఉంది. సగం చేప. ఇది చూస్తే ఈగల చెవులు కూడా చెప్పులు తీసి కొడతాయి కదరా. ముసల్దాన నిన్ను కనీసం తాటికల్లో కొబ్బరికల్లో తాగినా కూడా బలం వచ్చేది. బాటిల్ మందు తాగి చెడిపోతున్నారు. తప్పు చేశానే. నెక్స్ట్ మీ నాన్న సీఎం అని చెప్పుంటే భోజనం కొనిచ్చేవాడే. తప్పు చేశానే. తిని పడేసిన తర్వాత కూడా వాసన లాగేస్తుంది. వీడెప్పుడు వచ్చాడు? పొద్దున్నే 6ంటికి వచ్చి ఉంటాడా? మనల్ని లేపకుండా నిద్రపోయి ఉంటాడేమో. రేయ్ మావా, మావా, రేయ్ లెగురా, లెగురా. ఎప్పుడు రా వచ్చావు? ఎప్పుడు రా వెళ్ళాను? హే కూర్చోరా. ఎందుకు వెంటనే వెళ్ళిపోతావు? వెంటనే వెళ్తలేదు. నిన్నొచ్చి ఈరోజు వెళ్తున్నా. నిన్నే వచ్చావా? చెప్పనే లేదు. ఎరా, పక్కింటి వాడు తలుపు కొడితేనే మీ నాన్న తలుపు తెరుస్తాడు అంతవరకు నీకు తెలిసింది. కూడా వచ్చినోడుకు ఒక ముద్ద అన్నం పట్టాలని నీకు అనిపించలేదు కదా? నిన్న రాత్రి నువ్వు తినలేదా? అయితే ఇదంతా అది నువ్వు తిన్నది. నేనా? వాట్ ద ఫిష్? సముద్రపు చేపో చెరువు చేపో, కానీ నువ్వే తిన్నావు. ఏంట్రా? కానీ నిన్ను కూడా వదిలేయచ్చురా. మీ ఇంట్లో బామ్మ అనే పేరుతో ఒక ముసలిది తిరుగుతుంది చూడు. అది మాట్లాడిన మాటలకి ఇక్కడ ఒక కుక్క పడుకొని ఉన్నా కానీ ఏలాడుకుని చచ్చేదిరా. ఇదంతా ఎప్పుడు జరిగింది? యాయ్, ఎక్కువ నటించమాగరా. పక్కింటి ఒక్కడ పీకావు, కొడితే పళ్ళు రాలిపోతాయి. నాకెదురుగా ఒక ఓల్డ్ ప్లేస్ని రెచ్చగొట్టావు. అది సరిపోకుండా కర్ణాటక లారీతో ఒక గుద్దులాట. ఏంటిది? కర్ణాటక లారీనా? లేదే. ఎంత మత్తెక్కినా సంతానం కొడుకనే గర్వం వదులుకోకుండా ఆ లారీని కిందకి దించేసాం కదా. అదే 1 నిమిషం లేట్ అయినా కూడా ఆ డ్రైవర్కి డెత్ మావా. ఏయ్, నేను 1 సెకండ్ లేట్ చేసుంటే నువ్వు డెత్ అయి ఉండేవాడివి. ఎక్కిరా ఎక్కిరా, వాడమని చూసుకుందాం. వస్తున్నాను. అన్నా ఎక్కించమాకన్నా, నీకు దండం పెడతానన్నా. అన్నా ఎక్కించమాకన్నా, నువ్వు బాగుండాలన్నా. కావాలంటే కుంచెలు కూడా తీస్తానా. అయ్యో, ఎక్కువ మాట్లాడేసావే అన్న. తాగున్నాడన్న ప్లీజ్ అన్న. అయ్యో, ఎక్కించరా ఎక్కించరా. లారీనా మనం చూసేద్దాంరా. లేకుండా మన పైకి వస్తున్నారు ఎదవలు తాగేసి. మాకేంటి, వెళ్ళు వెళ్ళు. అక్కడి నుంచి వచ్చా మీకే ఎంత ఉంటే ఇక్కడే ఉండాలా. మాకెంత ఉండాలి. గంభీరంగా ఉన్నాడంటే సారు, గంభీరంగా. కాపాడింది నా కన్నీళ్ళరా. ఏంటిది? కన్నీరు వదులుకొని కాపాడావా? దానికి వాళ్ళ లారీ కింద చనిపోయి ఉండొచ్చు. అప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళి ఉండాల్సింది. ఇల్లంతా బాగా చెవులు ఉన్నాయమ్మా, అందుకే చెవుల మంది వేస్తున్నాను. నాన్న, ఇప్పుడు చీమలు ఇంట్లోంచి వెళ్ళాలి అంతే కదా? దానికి వేరే ఒక మందు ఉంది. ఇంకో మందా? ఇంతకీ అదే మందమ్మా? ఆగండి నాన్న, తీసుకొస్తాను. ఏంటమ్మా అది?
ఇబ్బంది అనుకుని తరిమేస్తున్నా కూడా నొప్పెట్టకుండా తరిమేయాలి నాన్న. దీంతో ఇది ఎన్నో మూటన్నా? 80 మూట్లన్నా. అన్నా అది కాటాకి, ఇది మా కొట్టుకి. కొట్టిక ఏం చెప్తున్నావురా? రే మేము వండుకొని తినేదానికే బద్దకస్తులం, ఇక్కడికి వచ్చి దున్నపోతులాగా మీకు పని చేసి పెడుతున్నాం. ఇది కూడా లేకపోతే ఇంకెందుకురా? అందుకని దీన్ని నమ్ముకొని తాగుతావా? లేకపోతే పళ్ళు అమ్ముకుని తాగాలా ఏంది? ఏంట్రా ఎప్పుడు మందు మందు అనుకుంటా? ఆ రోజు ఆడాం, గెలిచాం, మందు తాగాం. డైలీ తాగటానికి మనమే తాగబోతున్నావా? అయ్యా బోధకుల్లారా, ఆపండి. మీరేమో కొని అవసరం లేదు. ఎక్కువగా వేయరా. ఎప్పుడు లేనట్టుగా కంగారు కారులో వచ్చి దిగుతుంది. ఉమ్? ఏంటో చూడు. హే నువ్వొచ్చి వెయ్యి. సార్ ఎవరు? సారు టెలిఫోన్ కంపెనీలో మన ఊరికి మేనేజర్గా ఉన్నారు. హెల్ప్ అడిగారు, అందుకే వెంట పెట్టుకో మీద తీసుకొచ్చాను. ఏంటి సార్, చెట్టు ఎక్కడం తెలిసినోడే మీ సిమ్ కార్డులో మాట్లాడగలరని బయట మాట్లాడుకుంటున్నారు. దాని గురించే మాట్లాడదాం వచ్చానండి. మావా, మన ఊర్లో టవర్ పెడితే సిగ్నల్ ప్రాబ్లం తీరుతుందని చెప్పి ఊరు మొత్తం ఫిక్స్ అయ్యారు. అల్లుడు 2 లక్షలు ఇస్తానని చెప్పినా కూడా ఆ పిల్ల స్థలం ఇవ్వనని గోల చేస్తుంది. అవును సార్. అల్లుడు అరువు మాత్రం మనసు పెడితే మన ఊర్లో టవర్ పెట్టొచ్చు అల్లుడు. అక్కడ టవర్ పెట్టాలంటే ఇక్కడ కవర్ పెట్టాలి. ఓకేవా సార్? 50,000 కమిషన్ ఇస్తాం సార్. ఇంతకాలంలో ఎక్కడున్నావురా? రండి సార్. వాడి దగ్గర కమిషన్ ఏమో మాట్లాడమాకండి. అవును, చిరాకు పడతాడు. ఏమైంది మావా? సార్ ఉండండి, నేనేం చెప్తాను. టవర్ పత్తి బాబా ఊరు లోపల టవర్ పెట్టే విషయంగా వచ్చారు. హా, అదే ఆ బోనా ఉంది కదా, ఆ అమ్మాయి స్థలం అడిగారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. బట్ సార్ కోసం కాదు, మన ఊరు కోసం. ఓ అలాగా. ఫ్రెష్ అయ్యి వెళ్దాంరా. ఓకే. ఎంతసేపు అయినా చెమల దగ్గర ఉంటావమ్మా? కాస్త మొక్కలకి నీళ్లు పోయి. ఎలా ఏనంటే టవర్ హైట్గా ఉన్నాడు, ఇలాంటి ఏదైనా నుంచో పెడదామా? మీ దగ్గర మేము ఒక హెల్ప్ అడిగి వచ్చాం, కానీ మాకు కాదు, ఈ ఊరి కోసం. నువ్వు ఇలా మాట్లాడితే ఆయన చెట్లకు నీళ్లు పోస్తానికి వెళ్ళిపోతాడు. మ్యాట్రకు రా. మన ఊర్లో వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడటానికి ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. సరిగ్గా టవర్ దొరక చెట్టు పైన మేడ పైన ఎక్కి మాట్లాడుతున్నారు. ఇంచుమించు మంగూస్ లాగా. సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళే మన ఊరికి టవర్ వేయడానికి వచ్చిన మీ అమ్మాయి చోటు ఇవ్వనని చెప్తుందంటగా. ఏంటి 2 చెట్లు నాటినట్టు 4 స్తంభాలు నుంచోబెడతారు అంతే. కానీ మా అమ్మాయి నిర్ణయం తీసుకుందంటే అందులో 1000 ఉంటాయి. మాకు అందులో 50,000 ఉన్నాయి. నేను పాపను పిలుచుకొస్తానయ్యా. పాప, ఇంట్లో మేకలను పెంచడం చూశాను, కోళ్ళను పెంచడం చూశాను, చీమలను పెంచడం ఇప్పుడే చూస్తున్నాను. జాగ్రత్తమ్మా, చీమలకు షోర్ వచ్చిద్దేమో. ఏయ్ ఏంటే? అక్కడికి వచ్చి చూడు, 2 lakhs బిజినెస్ వెయిటింగ్. నువ్వు మాత్రం ఓకే చెప్పావంటే మీ చీమలకి బిర్యానీ కూడా పెట్టచ్చు. ఎందుకు వచ్చారు నాన్న? ఏమీ లేదమ్మా, సెల్ ఫోన్ టవర్ గురించి మాట్లాడడానికి వచ్చారు. తహసీల్దార్ నాపి గొడవ పడ్డ వాళ్ళంతా న్యాయం మాట్లాడడానికి వచ్చేసారా? వీళ్ళంతా పెద్ద మనుషులు అనుకుని మీరు నుంచి సమాధానం చెప్తున్నారా? ఏమ్మా, ఊరికి మంచిదైతే కాస్త స్థలం ఇవ్వడంలో తప్పులేదు కమ్మా. నాన్న, ఏ ఊరు మంచికని మీరు చెప్తున్నారో అదే ఊరు మంచికే నేను చెప్తున్నాను. చుట్టూ ఏ గ్రామాలకి లేని ఒక ప్రత్యేకత మన గ్రామానికి ఉంది. ఏది? మేము ఇక్కడ ఉండటమా? వీళ్ళు చెప్తున్నట్టు సెల్ ఫోన్ టవర్ పెడితే మన ఊర్లో చూసే నెమలి, రామచిలక, బాతు, నిప్పుకోడి, రాజహంస, గుడ్లగువ్వ, కోడి, మైనాలు, గద్దలు, ఇలా ఎక్కడా చూడలేని ఎన్నో పక్షులు ఈ సెల్ ఫోన్ టవర్ వల్ల అస్సలు కనిపించవు నాన్న. ఏంద్రా ఇది? పరోటా కొట్లు కూర చెప్పినట్టు చెబుతుంది. రే బావా, టవర్కి స్థలం అయిపోయినా పర్లేదు, ఇక ఈ ప్రకృతి ప్రచారం మనం విన్నామంటే టైర్డ్ అయిపోతాం. పా వెళ్దాం. తను సరిగ్గానే మాట్లాడుతుంది. మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు మీరు నడుచుకుంటానే రండి. నాన్న, టవర్ లేకపోతే ఫోన్లో మాట్లాడలేమంతేగా, కానీ బాగా జీవించచ్చు. అక్కడ పాకెట్ లేదు. ఇవ్వాలని చూసి నా దగ్గర డబ్బు లేకుండా పోయింది. నేను ఒక 50 కోట్లు పెట్టుకున్నావా? రే కథలు చెబుతావు. 40 రా ఉంది, అది ఇక్కడ పెట్టు, తప్పులేదు. ఏంట్రా ఇంకా ఆమ్లెట్ రాలేదు? తీసుకొచ్చే లేదంటే అన్ని ఇస్త్రీ పడేస్తాను. నా పుట్టినరోజుకు నువ్వు ఇచ్చే సెలబ్రిటీ ఇదేనా? ఇది నీకని ఎవరా చెప్పింది? రే అప్పుడు ఈ కటింగ్ నాకు కదా. ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చి నిన్ను తక్కువ చేస్తానంట్రా. లైట్గా ఈ 90 వేసి పద్ధతిగా నీకు ఏం చేయాలని ఆలోచిస్తున్నానురా. ఏం వంకాయ అవసరం లేదు, 90లో కటింగ్ ఆడకుంటే చాలు, చిరాకు తెప్పిస్తూ. నీ బర్త్డే పోయిండ్రా.
పొద్దున ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్ కటింగ్ మావయ్య. మావయ్య రా మావయ్య. వాడిని ఎందుకు పిలుస్తున్నావు? రే ఉన్నది వాడు పోసుకెళ్ళిపోతాడేమోరా. అందుకేరా పిలుస్తుంది. నువ్వు రా మావయ్య. వీళ్ళెందుకు అనవసరంగా నన్ను పిలుస్తున్నారు? సెగను చూసిగా బయలుదేరానా? ఏరా ఏరా పొద్దున్నే పని పాట లేకుండా తాగుతూనే ఉంటారా? ఈ ఊరు బాగుపడుతుందారా? మావయ్య మేమేమన్నా డైలీనే తాగుతున్నాం. ఇవాళ నా ఫ్రెండ్ జింజర్కి పుట్టినరోజు. మేమిద్దరం బాగా తాగేసాం. అదేమందో తెలియట్లేదు కానీ బాగా ఎక్కేసిందే. అంతా అయిపోయినాక ఈ 90 మాత్రం కొంచెం ఉండిపోయింది. నా ఫ్రెండ్ కోసం, నా బంగారు ఫ్రెండ్ పుట్టినరోజు కోసం కొన్న ఈ కాస్ట్లీ గిఫ్ట్ని ఎవరికిరా ఇద్దాం అనుకుంటే నా కంటి ముందే మీరు దేవుళ్ళగా వచ్చి నుంచున్నారు. గుడి దేవస్థానం పెద్దలందరూ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 98 పిలుస్తున్నారా? ముందు మనుషులకి గౌరవం నేర్చుకోడరా. ఈ మర్యాద ఏంటో ఒక్కొక్క జాతరలోనే చూస్తున్నానుగా. రికార్డింగ్ డాన్స్ జరిగేటప్పుడు కూడా నీకు లాస్ట్ లోనే సీట్ వేస్తున్నారు. దానికి నేనేం చేయాలి చెప్పండి రా. ఆ కమిటీలో 1000 తప్పులు జరుగుతున్నాయి మావయ్య. పోయినసారి డాన్స్కి ఖర్చు అయింది 7000, కానీ అక్కడ రాసింది 20000. కుంభాభిషేకానికి ఖర్చు 3 లక్షలు, కానీ రాసింది 4 లక్షల చిల్లరు. నువ్వు ఏ రోజైనా ఇది అడిగావా? నువ్వెలా అడుగుతావు? నలుగురిని చూస్తేనే చేతులు కాలంతా వణికిపోతాయిగా. ఈ కటింగ్ నేవి మావయ్య 4 మందినేంటి 400 మంది వచ్చినా కూడా ఎలా నుంచుంటావో చూడు. మాకంటే వెనక పుట్టిన మీరు కొనిస్తే నేను తాగరా? మా అల్లుడికి నేను ఎలా మర్యాద చేస్తానో ఎప్పుడు చూడండి రా. కటింగ్ కొనిచ్చినందుకు ఎన్ని డబ్బులు బయట పెట్టాడే. క్వార్టర్ కొనిస్తే ఇల్లు రాసి చేస్తానేమో. అమ్మితే పోయేదే బ్యాలెన్స్ బ్యాలెన్స్. దీనికేనా నువ్వు సంపాదించిన ఒకే జీవి ఇతనేరా. వద్దు మావయ్య, మాకు ఇప్పుడే ఎక్కువైపోయింది. ఇంతకు ముంచి వెళ్తే ఇక అసలు నేను మనిషిగానే ఉండను. నా పుట్టినరోజు వీటి డబ్బులతోనే ఎంజాయ్ చేయాలని ఉంది. దాన్ని ఓవర్ యాక్టింగ్ చేసి చెడగొట్టమాకరా. ఏమల్లుడు నువ్వు కొనిస్తే నేను తాగలేదా? వాడు అది పోతే అది పోస్తాను. చెయ్యి ఎలా చూడాలడో నా ప్రేమను చూసి మీ నాన్న సంతానంతో అడిగి చూడు. అయ్యో తడబలు కొట్టేశారే. పోలీస్ పోలీస్. ఎందుకు ఎత్తుకురా పైకి కూర్చున్నావు? చాపేస్తారా? ఎవర్రా నాతో పెట్టుకున్నదా? చాపి పాడేస్తారా? కింద నడుస్తున్నారా? కిందకు వచ్చిన చాపేస్తారా? అంతే. పేరడిగితే పేరే చెప్పని ఒక పిల్లగాడిని తీసుకొచ్చి ఇలా చేశారేట్రా? నువ్వు వాంతి చేస్తే నేనే ఎత్తుతా అని చివరికి నా చొక్కాలో వాంతి చేసుకుని వెళ్ళిపోయాడు కదరా వేస్ట్ ఫెల్లో. అరే అరువు నిన్ను పని అయితే పిలుస్తారు రా. అదే కదా ఈరమ్మ ఇంట్లో వడ చట్టి తీసుకెళ్ళింది. ఏంటిది? అందంగా ఉన్నావురా. ఇదేమన్నా పద్దు సుప్రీం కోట. పిలవగానే వెన్నే వచ్చేయటానికి వెళ్ళవయ్యా. ఉండరా మీ పని చెప్తాను. వస్తావుగా? వాడు పోలీస్ వారంటీగా భయపడ్డు, పంచాయతీ వారంటీ భయపడతాడా ఏంటి? నేనే నా కొడుకును వదిలేసి వచ్చాననే బాధలో ఉన్నాను. నీకు 7 రకాల కూరలు కావాలా? మన కొడుకు ఎన్ని బాధలు పడితే మనకెందుకండి? మనకు ఊరు వాళ్ళ మాటలు కదా ముఖ్యం. మీరు తినండి. నా కొడుకు ఏం తింటున్నాడో అక్కడ. నాకేమో ఇక్కడ 7 రకాల కూరలు. అరే వాడి సంగతి వదిలేండి, మీరు తినండి. ఇంట్లోకి రాగానే ఆయన ముందు ఏం తలుచుకుని ఏడుస్తారని నేను చెప్పానుగా. నువ్వు లేదు మా ఆయన చాలా గంభీరంగా ఉంటారని 500కి బెడ్ కట్టావు. ఇవ్వు 500. అవునరా. ఈ ఏడ్చిన ఏడుపుకి 5000 ఇచ్చినా తక్కువే. ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఆ డబ్బా బండి మీద వెళ్ళి నాయకులందరినీ కలిసి వచ్చేసరికి నా కొడుకు తిరిగే వచ్చేసాడు. అందుకే అమ్మా ఆయన నీకు మీద నుంచి ఏడవదని చెప్పు. శివాజీ గణేష్ ని సీరియల్లో చూసినట్టుగా ఉంది. యారా మనవడా, ఈసారి క్రికెట్ పోటీకి వెళ్ళదా? వచ్చేటప్పుడు కప్పుతో పాటు వస్తానన్నావు. అవును, అక్కడికే బయలుదేరుతున్నాను మళ్ళీ. ఈ మ్యాచ్ లో కూడా నన్ను బౌలింగ్ లో కూర్చోబెట్టాడు. వాడు పిలిచాడు సరే, నీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా? ఏంటి
మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా? రేయ్, నేను నన్ను తిట్టుకుంటున్నాను. అలాగా? చూసుకోరా రే అరివే, క్రికెట్ లోనే కదా గెలిచా, ఏదో గ్రామానికి గెలిచినట్టు ఇలా కాళ్ళు చెప్పుకొని కూర్చోరా. అంత దూరంగానే పెట్టుకున్నానా? ఆ? అవునా, సారీ బాస్. సరే అడిగితే అంత సరే అయిపోతుందా? వీళ్ళకి ఏం కావాలో అడిగి పంపించు. నేను ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను. ఎప్పుడు చూసినా రొమ్ములు చేసుకొని ఉంటానా ఏంటి? ఈ మంది వేస్తేనే ఇదే సమస్య. వాడు సారీ అడగటమే ఎక్కువ. వెళ్ళండి బాస్. రేయ్, వాడి కోసం నువ్వు వస్తున్నావు? వాడు పెద్ద దొరలాగా కాళ్ళు చెప్పు కూర్చున్నాడు. ఏంటది? వాడి కోసం నేను వచ్చి మాట్లాడుతున్నానా? పిల్లోళ్ళారా, మీకోసారా మాట్లాడుతాను. మామూలుగానే వాడికి పూనక వస్తుంది. ఇప్పుడు మందులో ఉన్నాడు. చెప్పేది వినండి, వెళ్ళండి. రేయ్, వెళ్ళండి. అయితే ఇక్కడ చెలకపోతే తల తీస్తారా? తల తీస్తారా? అమ్మా, ఇంకా ఎన్ని సంవత్సరాలు వీడి దగ్గర తనులు తింటూ ఉండాలో? అయ్యో, వాడు కప్పు తీసుకుని కొట్టాడు రా. నొప్పిగా ఉందే. ఏవైపు తల ఓపెన్ అయిందో తెలియట్లేదే. ఎందుకే కదరా అంతసేపు చెప్పాను, వినకుండా ఉన్నారు కదరా. 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నన్నే మీ మనిషి అనుకుని కొట్టాడు కదరా. పోండ్రా పోండి, మిమ్మల్ని అయినా దెబ్బలతో వదిలేశాడు. నాకు అలాగా పొద్దున్నే తలకు తగిలిన దెబ్బ చూసి ఏంట్రా బాబా తలకి దెబ్బ అని అడిగి చిరాకు తెప్పిస్తారా. అమ్మా, ఎక్కడో జింజర్ గొంతు తినిపిస్తుంది. ఏయ్, కొట్టానని పొగరా. ఇంకో గంటలో నిన్ను లోపలైపోతే నేను పులూరు కరుపునే కదరా. నువ్వు వేరే ఊరా? స్టేషన్కి వెళ్ళటం అంతా నాకు రేషన్కి వెళ్ళేలాగా. కూల్ డ్రింక్స్ ఇచ్చారు సార్, తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ముందు ఈ కూల్ డ్రింక్స్ అంతా ఆపేయాలి, అప్పుడే ఈ రేప్ కేసు అంతా తగ్గుతుంది. 4 నెలల నుండి పడిగాపులు గడుగుతున్నానే. చూడండి సార్, ఈ ఎఫ్ఐఆర్ లో సంతానం వచ్చాను. అయ్యగారు బాగా కొట్టేశారండి. చూడయ్యా. ఏమయ్యా, అపోజిషన్ వాళ్ళంటే మీకు అంత చీప్ అయిపోయామా? మీరేమనుకుంటున్నారు? 5 ఓట్లు ఎక్కువ అడుకొచ్చుంటే వాడు ఇప్పుడు కౌన్సిలరు. వాడిని తీసుకొచ్చి. ఏయ్, దోవల చక్రం పెట్టలేదు, దోవలు తిరిగి తిరుగుతున్నాయి. ఇలా చూడండి, నాకు కూడా ఒక హద్దు ఉంటుంది. వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో నుంచోబెట్టండి. అది వదిలిపారేసి వాడిని చెడ్డీతోనే కూర్చోబెట్టారు. ఇంత అధికారం మీకు ఎవరిచ్చారు చెప్పండి? అడగటానికి ఎవరు లేరనుకుంటున్నారా? నాకు కూడా లా తెలుసు. ఉంటానయ్యా. నన్ను కాపాడిన దేవుడయ్యా, నువ్వు చాలా బాగుండాలి మీరు. స్టేషన్కి దుమ్ము కొడుతున్నా. గుడ్ ఈవినింగ్ సార్. ఏం వెతుకుతున్నాడు? అయ్యయ్యో, మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఈరోజు ఎవరు దొరుకుతాడు? హలో, అది మన ఇన్స్పెక్టర్ సార్ గారా? సార్, నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అది ఫోన్ మీరు చేశాడు? మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే మిమ్మల్ని కలిసి బొకేచి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ సార్, నాకు పని ఉంటానే ఉండింది. అబద్ధాలకు పోటీ పెట్టామంటే ఎంతకన్నా ఒక పెద్ద కప్పు కొట్టేస్తాడు. ఏమీ లేదు సార్, నేను పెరిగిందలా. ఇంకా సార్, ఇవాళ బార్లో ఒక సమస్య మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేయి పెట్టేశాడు. దేవుడా, ఒక నిమిషం సార్, గాయపడిన నా ఫ్రెండ్ని అడగండి సార్, వాడికే ఇస్తాను, మీరేంటో అడగండి. నేను ఇంటికి వెళ్తున్నాను. అయ్యయ్యో, నేను మాట్లాడు. అయ్యా నమస్తే అయ్యా. అవును సార్, ఒక వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా. ఒక 4-5 ఉంటారయ్యా. గుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకున్నట్టు కొట్టారయ్యా. అవునండి అయ్యా. అయ్యా ఉన్నారా? అవునండి అయ్యా. అయ్యా ఉన్న సెక్షన్లన్నీ వాళ్ళ పేర్లు వేసి లోపలికి నెట్టేసేయండి అయ్యా. నా పేరు మేఘ సందేశం అయ్యా. కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి కొంతమంది వస్తారు సార్. ఉన్న సెక్షన్స్ అంతా వేసి వాళ్ళని లోపలికి తోసేయండి సార్. ఇంకా విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి వినిపించకూడదు. ఏంటి ఏదంతా అడగరు. నా కొడుకు పైన ఎంక్వైరీ అని మిమ్మల్ని వెంటనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మిగతా పనులన్నీ చూసుకుంటారు. ఆయన కోపం ఎక్కువ.
అనుకున్నాను మావా మనం వేసిన బిట్లు. కాసేపు నువ్వు మనం చెప్పమాకు సామి. నేను నిన్ననే మాట్లాడు. సరే పో. నేను వేసిన బిట్లు ఎవరు ఆ అరువి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తుంటాడు. అందుకనే మామ మూర్తి వెంటనే లైన్లోకి వచ్చాడు. చెప్పు మావా. నీకు బుద్ధి ఉందా? ఆ ఎస్ఐ గారు నాన్నగారిని స్టేషన్లో కూర్చోబెట్టాడు. నేనే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి నాన్నగారిని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. అప్పుడే ఫోన్ చేశా కదరా. రే మామా, తప్పుగా ఏం చేయకరా. ఇది పోలీస్ మ్యాటర్ రా. రే ఇది నా నాన్న మ్యాటర్. ఆ పోలీస్ని మెయిన్ రోడ్డుకి రమ్మను. ఎవర్రా ఇక్కడ బండి నిలబెట్టింది? చెత్త నా కొడుకు దారిలో నిలబెట్టాడు. కట్రా వాడిని. నువ్వు భోజనం ఎందుకు పోదా? నా బండిలో అలాంటి పవర్ రా. రేయ్, మా నాన్ని కూర్చోబెట్టింది నలుగురేరా చూస్తుంటారు. నిన్ను కట్టి పెట్టింది ఈ ఊరే చూస్తుంది. ఏ జరగండ్రా. వాడు స్టార్ కావాలరా నాకు. వాడు స్టారే కావాలరా నాకు. నీకు స్టార్ కదరా కావాలి. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు సూపర్ స్టార్ రా. ఈ రోజు సూపర్ స్టార్ రా. చాలరా పోరా. నిన్ను ఊరికి చంపేస్తా. చెప్తాను పో. మావా సమస్యను వస్తాయి, మనం ఉండకూడదు అక్కడ. ఒకటి నువ్వు తప్పించుకోవాలి, లేదంటే నేను. అప్పుడు నేను అలాగా అయితే రైట్ లాగా వెళ్ళు. థ్యాంక్స్ బావా. నా గురించి ఆలోచించి మాకు అటు ఎస్కేప్ అయిపో. పట్టుకోండి సార్. వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని. నా ఇష్టానికి వెళ్ళినా కానీ ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా? ఇక్కడ కూర్చుంటారా? నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. ఏంటి మన ఊర్లో ఎంతమంది పోలీసులు? వర్షం పెద్దదవుతోంది, నీళ్లు కాల్వాకు తిప్పాలి. ఏయ్, మా మోటార్ రూమ్ లో నువ్వేం చేస్తున్నావురా? అయ్యో పోలీసులు నన్ను తరుపుతున్నారు బౌనా. కొంచెం సేపట్లో నేను వెళ్ళిపోతాను. ఓ, నిన్ను వెతుకుంటూనే పోలీసులు వచ్చారా? అయ్యో క్లోజ్ చేయబోనా ప్లీజ్ బౌనా. నువ్వు ఇరుక్కోవాల్సినోడివే. మా నూరోడువు కాబట్టి తలుపు మూస్తున్నాను. డోర్ వదులు. థ్యాంక్స్. లోపల ఉండు, పోలీసులు వెళ్ళాక చెప్తాను. లోపల ఫ్యాన్ ఉందిగా? ఫ్యాన్ ఉంది, మీ అబ్బోదుల కరెంటే లేదు. తిరునాళ్ళలో నీ పని చూపిస్తావు, చెప్తాను రా. లోపల ఉన్నాడు. రావయ్యా. ఇప్పుడు చూడు. చుట్టుముట్టండి. సార్ లోపలే ఉన్నాడు. ఇవ్వమ్మా తల ఇవ్వు. ఇదిగోండి సార్. చచ్చెవరా? సార్ పట్టుకున్న వెంటనే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఏంటిది ఎన్కౌంటరా? అరే ఏంటి సార్ మీరు, వాడిని ఒక్క దెబ్బలో పడుకోబెట్టేసి ఇక్కడ గుచ్చాడు అక్కడ కాల్చాడు అని బ్లేడ్తో కీరుకుని ఇంటర్వ్యూ ఇస్తారని చూస్తే మీరేంటి సార్? న్యూసే కదా, ఇచ్చేద్దాం. ఏంటి ఎవరు లేరు? ఏమో నన్ను చూస్తే వెళ్తాగా ఉందా నీకు? లేదు సార్, నా మీద ఒట్టు. లోపలే ఉన్నాడు, నేను చూశాను సార్. మోహన్ చూడు, సరే లూస్ లా ఉన్నావు. ఊరి దొంగెదవా పెంకులు వెరకొట్టుకుని వెళ్ళిపోయాడా? ఎలా ఎక్కుంటాడు? శబ్దం కూడా రాలేదే. పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను. ఏంటే నా తోడు పుట్టిన వాళ్ళు హెల్ప్ చేస్తారంటేనే నేను నమ్మను. నువ్వు నన్ను ఎప్పుడు లేపేద్దామని చూస్తున్నావు. నువ్వు నన్ను జాతర లోపల పెడతానంటే నేను నమ్మేస్తానా? ఇంకేం చేయమంటావు? ఎంత ధైర్యం అంటే పోలీసుల దగ్గర చెప్పుంటావు. నేనేమన్నా ఉత్తమున్నా ఇరికించాను? నువ్వు 1వ నెంబర్ ఎదవ్వే కదా. నేను ఖాళీ అబ్బాయినంటే నువ్వు ఖాళీ అమ్మాయి. ఒకటిచ్చానంటే ఇలా చెయ్యెత్తే పనులన్నీ నాతో పెట్టుకోకు. అమ్మాయి ఏం చూస్తున్నాను లేదంటేనా ఈ పాటికి చంప పగిలేదు. ఏంటి చూసావా ఖాళీ అమ్మ ప్రూవ్ చేస్తున్నావు. నేనా? అలాగే నేనేం చేస్తానో చూడరా. రే ఫ్రాడ్, కాసేపు ముందు ఏమన్నావు? హే ఎందుకే ఇప్పుడు నెట్టావు? ఆడదని దయ చూపించావా?
ఇప్పుడు చూపిస్తాను రా ఆడదంటే ఎవరో. ఆడుకోవద్దు, త్వరగా తాడిశ్రీ. తాడే కదా, పోలీసుల్ని తీసుకొస్తా, వాళ్ళు వేస్తారా తాడు. చచ్చిపో. పోలీస్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. హే, చెప్తే వెళ్ళవే బువ్రా. అవును సార్, రండి రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మీరు వెతుకుతున్నవాడు. రండి రండి, పట్టుకోండి సార్. రే మావా, ఇక్కడే స్నానం చేస్తున్నా. మావా, ఏంటి సార్? మంచి కాలం నువ్వొచ్చావు, త్వరగా తాడు వేయరా. ఉండరా, ఎక్కడికొచ్చి పడ్డాడు చూడు. పోరంబోక్ ఎదవకి పోలీసుల్లో కూడా కనెక్షనా? మావా ఇదిగోరా పడుకో. మావా సూపర్ రా. రే చూసుకోరా, జాగ్రత్త జాగ్రత్తగా రా, చిన్నగా రారా. రా. ఫ్రాడ్ ఎదవని కాపాడుతున్నారు, మీరంతా ఒక పోలీసా? రే కొట్టకరా, తనే తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఎస్ఐ నీ మీద కోపంగా ఉన్నాడు రా. ఇందుకే ముందే చెప్పాను ఏ సమస్య వద్దని. రే ఖర్చులకే డబ్బులు ఉన్నాయా? లేదురా. ఉండు, ఎదవల్లారా. ఇదిగో జాగ్రత్తగా వెళ్ళు. మిమ్మల్ని బావిలోనో తోస్తున్నావు, నేను వచ్చి చూసుకుంటాను. నీకెంటికి రా, బయలుదేరా నువ్వు ముందు వెళ్ళు. పొరుగు రోడ్తో సావాసం వద్దని చెప్తే నువ్వు విన్నావా నాయనా? నా మాటని పెడచవుని పెట్టావు కదరా. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి చూపిస్తానని చెప్పాడు. అది ఇప్పుడు తెలిసిపోయిందిరా. సార్ నన్ను కిందకి తెచ్చాడు సార్, గుండె లోటు వచ్చి వచ్చేటట్టుంది. అయ్యో ఓరి దేవుడా, ఇది పోలీస్ స్టేషనా లేదంటే నాగేంద్ర స్వామి కూడా? పాల మీరేటికి పాముకు పోస్తున్నారు కదరా. ఏయ్, ఎంత పొగరుంటే అయ్యగారిని కట్టేస్తారో మిమ్మల్ని. రాయ్, ఇంతకు మించి ఒక దెబ్బ పడిందంటే నువ్వు కూడా మా మనిషివేనని మీ ఆఫీసర్ దగ్గర చెబుతాను, చూసుకో. నూరు ముయ్యరా, నేను కొట్టితే ప్రాణాలతోనే ఉంటారు. ఆయన కొట్టారంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు చూద్దాం నాగమేశ్వర ఎలా కాపాడతారు. అయ్యా, వీడికి పూనకం వచ్చింది అయ్యా. అమ్మా నీకేం కాదమ్మా. ఎరా పోరంబోకు, నీ మీద దేవుడు వచ్చాడా? సార్ నా మీద కాదు సార్, వాడి మీద వచ్చింది సార్. లేదు సార్, నా పేరు అంతోని సార్. నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. ఏం సార్, ఇంతకు ముందు పాత సామాన్లు గుడ్డ పని చేశారా? అల్లుడు రా 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 రా. నమస్కారం మావయ్య. నిన్ను చూసి ఎంత కాలం అయిందిరా. రా, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. అదే మరి చదువుకున్నాడు కొన్న తేడా. మీ నాన్న పెళ్లి పందిట్లో కలిసినా కూడా పార్టీ పేరు చెప్పి పక్కకు తప్పుకుంటాడు. కానీ నువ్వున్నావు చూడు, అలా ఊరి మీదుగా వెళ్తూ కూడా నన్ను చూడడానికి ఇలా వచ్చావు చూడు, అది అవును గొప్ప. మావయ్య. మనిషికి ఇంకో జన్మ ఉంటుందా ఏంటి? రండి బాబు, అమ్మ బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అల్లుడు కాఫీ ఇవ్వవే. సరేనండి. అల్లుడు నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను పార్టీ ఆఫీస్ వరకు అలాగే వెళ్తాను. మావయ్య. హలో, అరవి మాట్లాడుతున్నా. మీరు వలేసి ఎతుకుతున్నా అరవిని మాట్లాడుతున్నా. నేనెందుకురా వెల విసిరు నిన్ను వెతకాలి? ఏలాడ తీసేవాడిని ఏలాడ తీస్తే నువ్వే పరిగెత్తుకొస్తావు చూడబే. రే, నువ్వు అరిసే అరుపులకి నీ దోస్త్ పరిగెత్తుకుంటా రావాలి. ఫోన్ తీసుకోరా. నా ఫోన్ కాదయ్యా. రే, మాట్లాడే నీ ఫ్రెండేరా. అలాగా బావా బావా, అనుకుని కొడుతున్నారా. మిత్రుడి పుట్టినరోజుకి రాకుండా ఉండొచ్చు, పెళ్లికి రాకుండా ఉండొచ్చు, చావుకి ఖచ్చితంగా రాకుండా ఉండకూడదురా. వచ్చాయిరా బావా. దెబ్బ తగిలితేనేరా ముందుకు వెళ్ళగలవు. దెబ్బ తగిలితే ముందుకు రావచ్చురా, దెబ్బ పడుతూ ఉంటే అసలు ముందుకు రాలేవురా, వెనకాలే వస్తుంది. నీ ఫ్రెండ్ రాగం విన్నావా? ఏ సార్, ఫ్రెండ్కి ఏమన్నా అయితే నేను పరిగెత్తుకుంటా రావటానికి రవితేజ అనుకున్నారా ఏంటి? ఛాన్స్ దొరికినప్పుడు నేనే వాళ్ళని వేసి కొడదాం అనుకుంటా ఉన్నాను. నేను చెయ్యాలనుకున్నదే మీరు యూనిఫామ్ వేసుకొని చేశారు. ఏంటే? అరే పోండి సార్, నా క్యారెక్టరే మీరు అర్థం చేసుకోవట్లేదు. కానీ మీ హిస్టరీనే నాకు తెలుసు. నువ్వు చదువుకోవటం అయిపోగానే పోలీస్ అయ్యారు, వెంటనే గోల్డ్ మెడల్లో పోస్టింగ్ తీసుకున్నారు, తర్వాత లంచం తీసుకొని దొరికిపోయారు. దాని తర్వాత కొన్ని రోజులు పెద్ద వాళ్ళతో ఉండి ఎలక్షన్లో వాళ్ళకి హెల్ప్ చేసి నీకు నచ్చినట్టుగా నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఈ ఊర్లో నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే అందరూ మా వాళ్ళే. ఇలా చూడండి, ఇంతకు ముందు ఆడినట్టుగా మీరు నాతో అంతా ఆడలేరు. అలా ఏదన్నా జరిగితే ప్రాణాలతో ఉండవు. రాయ్, ఈ ఊరోడు అయితే నీకేమైనా కొమ్ములు వచ్చాయా? సార్, ఎందుకు సార్ చెమట పడుతుంది? ప్రెషర్ వేరే ఎక్కువైంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ముందు నీళ్ళు తాగండి. తాగండి సార్ అంటే. ఇంకా మీకు ప్రెషర్ వచ్చి చనిపోతే
అరవి ఫోన్లోనే చంపేశాడని కొత్త సెక్షన్ వేయటానికా? ఏంటన్నయ్య? కొంచెం రిలాక్స్ అవ్వండి సార్. ఫోన్తో మాట్లాడుతున్నారు. 5 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఛే, వీడి చెప్పిందంతా నేనింటేనానేంట్రా? నిలబడతావేంటి? కూర్చో. సాగయ్యా. ఏంటలుడు ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నావు? ఒక చిన్న సమస్య మావయ్య. ప్రాబ్లం ఏమిటో చెప్పలుడు, ఒక్క క్షణంలో తీర్చి పారేస్తాను. సమస్య నాకు కాదు మావయ్య, మీకే. నాకా? మన ఊరికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారు కదా. వాడెక్కడొచ్చాడు? నేనే రప్పించాను. అలాగే మావయ్య, మేము కూడా గర్వంగానే మాట్లాడుకున్నాం. పేరు చెప్తేనే పట్టుకొని వదలట్లేదు. ఆహా, అలా జరగదల్లుడు. వాడు మనోడే కదా. నేను చెప్తే వినరు, లైవ్ గా వినండి. ఆ, హలో సార్, నేను అరవి మాట్లాడుతున్నాను. ఆ జిల్లా విషయం. రేయ్, జిల్లా గురించి నువ్వు మళ్ళీ మాట్లాడితే చెత్త నా కూడా నేను మనిషిగానే ఉండను. నేను చూడడం జిల్లానా? జిల్లా గిల్లాను బాగామనుకో. ఇంతకు మించి మిమ్మల్ని అవమానపరిచేది నా చెవులతో వినలేను మావయ్య. మీరు కావంటే వినండి. కాఫీ తీసుకోండి బాబు. పెట్టు. ఆ కాళ్ళకు దండం పెట్టి స్టేషన్కి వెళ్ళి ఛార్జీ తీసుకున్నాడా ఇన్స్పెక్టర్? ఈ జిల్లానే జర్రిగుట్టు గాడిదగుట్టు అంటాడా? అల్లుడు, నువ్వు తిన్నగా స్టేషన్కి వెళ్ళు. ఈ లోపల వాడు ఊరికే వెళ్ళిపోతాడు. ఒక 1 అవర్లో ట్రాన్స్ఫరా బావా? అక్కడ ఎలా నిలబడ్డావు నువ్వు? మావా, నన్ను కొట్టినా కూడా నేను వదిలేసి ఉంటాను రా. కానీ చేయి వేసింది మీ పైన, ఎలా ఊరికే ఉండగలను? మార్క్స్ అదగొట్టేసావు మార్క్స్. రేయ్, ఇదేనా ఈ జిల్లాలో వాళ్ళ పరిస్థితి? నా సర్వీస్ అయిపోయేలోపు మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ ఊరికి వెళ్ళినా మనుషులతో పెట్టుకోండి, కానీ ఎంపీ దగ్గర పెట్టుకోకండి. అక్కడేమీ లేదు కదా. అరే తమ్ముడు, మనూరికి దేనికి వచ్చిందిరా? ప్రశాంతతకి ఏదంటే సారీ, ఏం డైలాగ్ అది? స్వచ్ఛమైన గాలి, సూపర్ అయిన రోడ్డు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణం. ఏం బెస్ట్ ఇది. ఏలం పాట మొదలెట్టారు. 10 అడుగుల లోతులోనే. గొడుగు తీసుకురా. టీవీలో కంటే ఇంకా తెల్లగా ఉంది కదా. ఏం ఊరు బాబు. ఈసారన్న సీటు దొరకటి తండ్రి. ఇదిగో అబ్బాయి వచ్చేసాడు. నమస్తే. ఏంటి కొద్ది ఎలా వచ్చేస్తున్నాడు? మా నాయకుడు నాకు సీటు ఇచ్చేటైతే చేయి తల్లి. సీటు గురించి నాన్నగారు చెన్నైకి వెళ్తున్నారు, అంతే తోడు మేము గారు వెళ్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఊరు తిరిగి చూడటానికి మేమే డబ్బులు ఖర్చు పెట్టాలా? లేదలుడు, ఈసారి ఖచ్చితంగా సీట్ దొరికిద్ది. పోయినసారి ఇంత చిన్న విషయానికి నాన్నగారు సీటు మిస్ అయిపోయింది. యో, ఊరికే వాకయ్యా. ఒక చిన్న పిల్ల దగ్గర అడిగినా కూడా ఈయనకి సీట్ రాదని చెప్పేస్తుంది. నేను 5వ చదువుకునేటప్పుడే ఈయనకి సీట్ వచ్చేస్తుందని ఊరంతా చెప్పుకుంది. నిజమే. నేను కూడా కాలేజ్ అయిపోయి పెళ్లి కూడా రెడీగా ఉన్నాను. దానికి ఏం చేయగలం? కానీ సీటే ఇంకా రాలేదు. నేను నీలాగనే ఎలక్షన్ అప్పుడు అందరి ముందు అవమానపడతానే ఉన్నారు. మా నూరు ముత్తు పెళ్లికి వచ్చినప్పుడే అయ్యగా చెప్పేసి వెళ్ళారు కదా. మాలేదు, ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తున్నారంట. ఈ ఏదోతో మాట్లాడుతూ కూస్తున్నావేంటి? మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం చెప్పేది ఏది ఉంటలేదు. దగ్గర ఆయన ఇంట్లో ఉన్నాడంటే అది బాగలేదు ఇది బాగలేదు అంటూ ఏదో ఒకటి కొరత చెప్తూ ఉంటాడు. వాడిని చెన్నైకి పంపించేసే. నువ్వు పులియూరెళ్ళు. ఓ, అలా ఒకటి ఉంది కదా. నేనే అవసరపడి తిట్టేశాను. యో పసుపు సంచి, బయలుదేరిన తర్వాత ఆగకూడదని చెప్తారు. అందుకని మంచి విధంగా వెళ్ళేసిరండి. కానీ సీటు దొరికితేనే ఈ ఇంట్లోకే రావాలి, లేదంటే నా సముద్రం పక్కన ఎక్కడన్నా బోండా కొట్టు పెట్టుకొని నడుపుకోండి. ఏమే, నువ్వు బండికి ఎక్కువయ్యా. నమస్తే అమ్మగారు. ఏంటండి ఇది? విభూది పెట్టుకోమంటే తూంకు పెయింట్ వేసినట్టు. ఇదొకటి ఎప్పుడు చూడు ఇంతే. ఇప్పుడు వీడేనా? చెన్నైకి వెళ్తేనే కదా సీట్ వచ్చేది. ఉండు, నేను వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా పడేసి వెళ్తాం. ఆయిల్ మార్చావా? ముందు మనిషిని మార్చండి తలెవరు. ముందు ఈ బండి మార్చండి. ఒంటి పైన ఒక్క వస్త్రంగా లేదు, కానీ మన పైన పట్టు వస్త్రం ఉంది. నమస్కారం స్వామి. స్వామి, ఈ జాతకుడికి ఎలక్షన్లో సీటు దక్కుతుందా అని నేను చెప్పింది తప్పని చెప్పమను, నా పేరే మార్చుకుంటాను. ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్లో నీకు సీటు దొరకదు. చొట్టపై జాతకం.
స్వామి. ఆయన ఎంత చండాలం తిరుగుతున్నాడు, ఆయన పోయి దర్శనం ఇస్తున్నాడు. అది డీచొద్దారా డిసిరేసి వెళ్ళిపో. ఆయన ఎంత ఒక సామ్యారా, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నాడు. మన ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా అలా తిట్టిన లేదు. వాడిని ఒకే వేటుగా నరికేసేవాడిని. అరే అరే, ఏమైందిరా? ఏంట్రా ఈయన మధ్య రోడ్ల నుంచి ఆడుతున్నాడు? మంత్రి గారు రోడ్లో ర్యాన్స్ వస్తాడని న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది కదా రేపు. అనే అనే ఏం చేస్తారన్నయ్య? అన్నయ్య అరే అనే అనే ఆగండి అన్నయ్య. ఏయ్, ఆ సిద్ధయ్య ఖాండ్ నుంచి ఉమ్మేసే చెయ్యి అన్నాడే, అది నా జాతకం కాదురా, మన కాకా గంగాధర్ జాతకం. పెళ్లి పేరెంట్ అంటేనే మన జాతకం చూడాలరా. రాజకీయం అంటే ఎప్పుడు శత్రు జాతకమే చూడాలరా. నా గట్టి చట్నీ పుచ్చుక. తమ్ముడికి ఇవ్వవద్దు, మర్చిపోవద్దు. తప్పకుండా వేయాలి. తమ్ముడిని మెజార్టీతో గెలిపించాలి. వీడికి ఎంత పెద్ద స్వాగతం ఉంది. వాళ్ళ టీం అసెంబ్లీ అయ్యారు, ఇంకెందుకు ఆలస్యం? హారతి తీస్తే పోయింది కదా. దానికేముంది, తీసేద్దాం. అదే కదా. ఒక ఆర్టిస్ట్ ని ఎత్తుకు వెళ్ళి ఊరు పేరు చెడగొట్టిన కుక్కలు. ఎందుకు ఎలక్షన్? రండే, ఇంకొకసారి ఓట్లు అడిగి ఇటువైపు రాని. మంచి కాలం, మనకి పెద్దగా దెబ్బలు తగలేదు. ఊర్లో ఉన్న చీపురు కట్ల పొలాలన్నీ నా తల్లో గుచ్చేసి వెళ్ళిపోయారే. ఇదేంటి కాలర్ పెట్టిన బ్రాలాగుంది. టీషర్ట్లు టీ మాత్రమే ఉంది. వీడెవడు మీసమా? ఏంటి లిస్ట్లో ఒకటి తగ్గుతుంది. ఇక్కడే ఉన్నాడా? ఇన్ని దెబ్బల్లో చేతిలో ఉన్న సంచి మాత్రం కింద పడలేదే. రాయ్, ఓవర్గా యాక్టింగ్ చేయమాక. మమ్మల్ని అందరూ ఉతికి ఆరేసి ఆ చేయి తీసుకొచ్చి నీ షర్టు మీద పూసేసి వెళ్ళిపోయారు. ఎక్కడ కుటుంబం లాగే రథం కనపడతలేదు. ఓ, అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడా? రక్తమేరా. నిన్ను తరిమి కొట్టేంత ధైర్యం వచ్చిందంటారా వాళ్ళకే? వాళ్ళ ఊరికి వదలకూడదు. వీడు చేసిన గొడవకి వీడిని కొట్టకుండా ఏం చేస్తారనుకున్నావు? మీరు వాడిని నమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళారు, అంతేగా? నీకు అవసరమేరా? అవును, మిగతా వస్తాయి బయటికి బొట్టు పెట్టి పంపిస్తారా ఏంటి? మావా, తన్నులు తింటూ కూడా నాకు పెద్దగా అనిపించలేదురా. ఒక దిశ కోసం తన్నులు తినొచ్చు, లేదా ఒక నయనతార కోసం తన్నులు తినొచ్చు. కానీ ఒక చెత్త హీరోయిన్ కోసం తన్నులు తిన్నావే, అదిరా నాకు బాధ వేస్తుంది. నువ్వు తిన్న దెబ్బలను అనుకొని బాధపడుతూ ఉన్నావు. నేను తినబోయే దెబ్బల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. పక్కింటి అబ్బాయి నేను, వాడు 10 ఓట్లు దొరికిందంటే ఈ ఊరిసి పెట్టి వెళ్ళిపోతాడు. నేను ఒక ఆఫీసర్, నేను నాకే కడుపు తిప్పించాడంటే వాడికి డిపాజిట్ దొరకదు. దొరికినా నీ వదలను. పట్ట పగలే ఆడపిల్లని ఎత్తుకుపోయిన ఈ ఎదవలకి ఓటని అడిగేటానికి వచ్చారంటే చెప్పు తీసుకొని కొట్టాలి ఎదవల్ని. రేయ్, వాడు ఓటు కోసం ఊళ్ళోకి రానే, అప్పుడు చూడరా వాడికే. వాడు మహాన్ని పాల్గొడతాను. ఇంజుని కలుపుకుంటేస్తాను. ఒక్క గొంతును వదలకుండా గొడవలు పెట్టుకున్నాడే. ఎవర్రా బోనా? ఏ బోనమ్మా? జింజరు మ్యాటర్ అంతా చెప్పాళ్లే. ఈ సెల్ ఫోన్ టవర్లో వచ్చిన సమస్య పోలీసుల దగ్గర నిన్ను ఇరికించింది. ఈ రోజు ప్రచారం చేసేటప్పుడు నిన్ను తరిమి కొట్టింది. ఇదిగో పట్టుకో. అన్ని విషయాల్లో గంతేసే నువ్వు. ఈ అమ్మాయి విషయాల్లో ఎందుకురా నువ్వు వెనకడుగేస్తున్నావు? ఊరికే ఉండమా. ఒరే అరవిందో, ఒరే ఎక్కడికి వెళ్తున్నావురా? మన మధ్య జరిగేదంతా ఎవరికన్నా తెలిసిపోతుందేమో. ఏంటి, నువ్వొక ఊర్లోనో నేనొక ఊర్లో ఉన్నాను? దీనికి పేరు పక్కన? మరి కాదా? హోవే, ప్రేమించే వాళ్ళందరూ గాలి కూడా రాలేనంత క్లోజ్గా ఉంటారు. ఏంటి, ప్రేమిస్తున్నావా? నేను చెప్పానా ప్రేమిస్తున్నానని, లేక నువ్వు చెప్పావా? ఇలా చూడు, లవ్ చేయడం, బైక్ లో ఒక్కడిగా కూర్చుని రోడ్ల మీద తిరగడం, ఒక్కరోజు చూడకపోయినా మొహం వాసిపోయి తిరగడం, ఈ చండాలం అంతా నాకు నచ్చదు. హే, ఏం చెప్తున్నావే? ఓయ్, ఏంటి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన భార్యలాగే పిలుస్తున్నాడు. ఏయ్, ఇలా చూడు, మర్యాదగా ప్రచారానికి వెళ్ళి ఎలక్షన్ లో గెలిచే పని చూడు. లవ్ కావాలా? లవ్ ఇలాగే ఎమ్మట పడి తిరుగుతూ ఉన్నావే అనుకో, కాళ్ళు నరాలు కోసి పడేస్తాను, చూసుకో. నమస్కారం. ఎలక్షన్ పనులు ఎలా ఉన్నాయి?
ఎరా పార్టీ ఆఫీసులో కాలు మీద కాలేసుకుని పడుకున్నాడు, ఎలా బాగుపడతారా? నైట్ అంతా ప్రచారానికి వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని వచ్చి నిద్రపోతున్నాడు. 6 నెలలు తిడుతున్నారే మీరు. వీడు ప్రచారానికి వెళ్ళాడా? మనకెవడయ్యా ఓట్లేస్తాడు? ఇంకెవరిని పంపిస్తాం అనుకుంటున్నారు ప్రచారానికి? ఆ వీరయ్య గారిని పంపించచ్చుగా. నా మొహం బాగాలేదని చెప్పడం కూడా నేను సహించుకుంటాను. నా మొహానికి బదులుగా ఇంకో మొహాన్ని సెలెక్ట్ చేశారు చూసారా? దిస్ ఈస్ టూ మచ్. బాగా చూసారా వీడి మొహాన్ని? అడవి నుంచి తెచ్చిన గాడ్జిల్ అలాగా ఉన్నాడు. వీడి మొహానికి నా మొహం తక్కువైపోయిందా? తండ్రి అయినా కానీ రాజకీయం చేస్తాడని అర్థమైపోయింది. బావా, మీ నాన్నకి సీట్ దొరకలేదని చెప్పి నిన్ను ఓడించడానికి చూస్తున్నాడు. చూసావు కదా, నిన్ను నన్ను విడదీస్తానికి చూస్తున్నాడు. అదేరా నేను కూడా చెప్దాం అనుకున్నాను. మన ఫ్లెక్స్ పోస్టర్స్ బల్క్ గా తీసుకుందామని పక్క ఊర్లో ఆర్డర్ ఇచ్చాం కదా. నువ్వు ఇవాళే బయలుదేరి వెళ్ళి 4-5 రోజులైనా అక్కడ ఉండి ఒకేసారి పట్టుకొచ్చేసి. ఇదేరా మీ నాన్న ఎదురుగా చెప్పాడు, నువ్వు నాజుగ్గా చెబుతున్నావు. సీటు దొరికినందుకే ఈ గత. గెలిస్తే నన్ను ఎన్కౌంటర్లో వేసేయమని చెబుతావు. చందనం, నేను ఒకరిని అలిగి వెళ్ళిపోతున్నా, పట్టించుకోకుండా ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు. యో మీసం, 20 సంవత్సరాల పరిచయం ఉన్న నన్నే పక్కూరికి ఫ్లెక్సీ కొనడానికి పంపిస్తున్నారు. నిన్నంతా ఎలక్షన్కి డబ్బులు సరిపోలేదని పెట్టుకున్న డైనింగ్ టేబుల్ ఉంగరాన్ని లాక్కొని నిన్ను బయటికి గెంటేలా. అప్పుడు చూడరా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేరుంటా. నా పుట్టినరోజుకి కట్టింగ్ కొనిచ్చిన వాడెక్కడా? నన్ను చూసిన రోజే ఫారెన్ సరుకు తెచ్చిచ్చిన మీరెక్కడా? ఇది తెలుసుంటే పుట్టినప్పటి నుంచి మీతోనే తిరిగి ఉండేవాడిని. నీకోసమేరా ఈ అద్భుతమైన సరుకు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాను. 60 ఏళ్ల పాతది. అంటే 60 సంవత్సరాల క్రితం నాటిది. అంత పాత బ్రాండ్ ఎందుకురా నాకు తెచ్చిస్తున్నారు? దేవుడా, దీని రేటు 35,000. అంత కాస్ట్లీయా? అలా అయితే దీన్ని ఇక్కడ కూర్చొని తాగనండి. నన్ను 10 పైసలకి ప్రయోజనం లేదనుకుంటున్నారు కదా నా ఫ్రెండ్స్, వాళ్ళ ముందు పెట్టి తాగాలండి. ఎక్కడికన్నా తీసుకెళ్లి తాగు, కానీ అరివి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ఇవ్వు. అర్థమవుతుందా? బాటిల్ చూపిస్తేనే సరెండర్ అయ్యే వాళ్ళం మేము. చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ మొత్తం గన్ లాగా వచ్చేస్తుంది. నేను వస్తానా? అమ్మయ్య. అనే ఒక 10 రూపీస్ చేంజ్ ఉంటుందా? ఎందుకు? ఊరగాయ కొనటానికి. అరే పాపి, 30,000 సరుకు ఊరగాయ? ఏదైనా ఫ్రూట్స్? మందు మీరు డిసైడ్ చేయండి, సైడ్ డిష్ నేను డిసైడ్ చేస్తాను. 1,00,000 రూపాయలు పెట్టి మందు కొన్నా కానీ అలా చించేసి దాన్ని తీసుకుని అలా పెట్టామంటే దాని టేస్టే వేరు. ఇదంతా మీకు ఎక్కడ అర్థం అవుతుంది? లేపో. మందు ఎవరైనా కొనేవచ్చు, కానీ కంపెనీ నువ్వు మాత్రం బాగా ఇవ్వాలి. 60 years ఓల్డ్ అంటే 60 years ఓల్డ్. ఏ తాగినా కానీ ముందు నుంచి వెళ్ళిపోతారు మావా. కాసుకొని తాగే వాళ్ళకి స్కాచ్ ఎందుకురా మావా? బావా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను రా. ఇన్ఫర్మేషన్ రేపు కింద మీదకి వెళ్తున్నారంటే డబ్బులు మొత్తాన్ని అక్కడ పెట్టి డిస్పోజ్ చేస్తున్నారంట. దాని తర్వాత దుబాయ్లో ఉన్న అరచో పెట్టుకున్న ఆ బాండ్ ఇచ్చిన డబ్బులు కూడా అక్కడ పెట్టి డిస్పోజ్ చేస్తున్నారంట. ఇదే ప్లాన్. మర్చిపోకుండా కుంకుమ పల్లెనికి ఓటేయండి. మర్చిపోకుండా చొక్కాకు ఓటు వేయండి. చదువుకున్న కుర్రాడు. ఊరందరికీ నేనంటే ఇష్టం, నాకేస్తున్నట్లు అనుకొని వాడికి ఓటేయండి. ఇది కూడా ఇవ్వండి అంకుల్. ఇవ్వండి. ఉంచుకో. వద్దయ్యా, మన చేతులు కుంకుమ భరిణ. ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు కుంకుమ భరణిచ్చారు, మీరొక షర్ట్ ఇవ్వచ్చుగా. ఏదైనా మీకు బహుమతి ఇచ్చి అడగటం అనేది అది న్యాయం కాదమ్మా. అరే నువ్వేంటమ్మా, నువ్వు మాకేం ఇవ్వట్లేదు, మీకేమిస్తాడు? మీరెందుకు అన్ని ఓసీలే కావాలనుకుంటారు? మర్చిపోకుండా షర్ట్కి ఓటేసేయండి అమ్మా. పదండి పదండి. మంచి కారు బస్సు అని మనం చిన్న పెట్టాలి, లేదంటే అది కూడా అడిగేసేవాళ్ళే వీళ్ళు. మామిడిగా ఓటేయాలి, మామిడిగా ఓటేయాలి. ఏంటమ్మా చూస్తున్నారు? మీరు దృష్టి తీస్తే 5-10 అడుగుతారు. మాకు వసతి లేదు, అందుకనే మేమే చుట్టేసుకుంటున్నాము. తగ్గించడం లోపలికి వెళ్ళిపోతాం. నమస్కారం అమ్మా. అంకుల్
మీరు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకోండి. చూస్తున్నారు కదా. దుర్మార్గులారా, ఎప్పుడు ఫోటో తీశారు? పోస్టరే వేసేశారు. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదమ్మా. కింద ఊరోళ్ళకి ఇవ్వలేదు, పైన ఊరోళ్ళకి ఇవ్వలేదు. కానీ ఆ పైన ఊరోళ్ళు మాత్రం ఇచ్చారు. కానీ కింద ఊరోళ్ళైనా మీరు బుద్ధి లేని వాళ్ళ? మీ అందరికి ఓట్లు లేవా? లేకపోతే మీ ఓట్లు చెల్లవా? వీళ్ళు ఏదైనా చేయండి అంకుల్. ఏరా ఇలా డ్రెస్ వేసుకుని వెళ్తే ఎవడరా ఓట్లేసేది? మర్యాదగా అందరూ పంచి కట్టుకురండి. హే, హే, ఏంట్రా ఒకే రోజు 10 మనుషులు అయ్యారు? అది ఏరా, ఈ పార్టీనే యూత్ కే సీట్ అని చెప్పారు. ఇంకెంతకని ఈ పంచి కట్టుకుని తిరుగుతున్నారు? మర్యాదగా వెళ్ళి అందరు మార్చుకోండి. అరే రామా. ఏంటి అన్ని ఇప్పదీసేసి డ్రాయర్తో వచ్చి నుంచోవాలా? వెళ్ళి పని చూసుకోండి. ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తున్నారు. మనవడా, ఏంటి? నా మనవడిని సాగనంపాలి. ముందు నిన్ను సాగనంపుతా ఉండు. రే అమ్మరా. అమ్మమ్మ. ఏయ్, ష్. పైనుంచి కాల్ చేస్తున్నారు. రే పై నుండి ఫోన్ వచ్చిందిరా. ఓకే ఓకే. ప్రచారానికి ఇంకా బయలుదేరలేదా? ఇదిగో అక్కడికే బయలుదేరుతున్నాను. ప్యాంట్ షర్ట్ లో వెళ్లకుండా పంచి కట్టుకుని వెళ్ళు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని 2 మడతలు పెట్టు. నెత్తి మీద చిన్న విభూతి తగిలించు. నేనేమన్నా నాటకాలు వేయటానికి వెళ్తున్నానా? ప్యాంట్ షర్ట్ వేసుకుని రమ్మన్నాను. యూత్ ట్రెండే తెలియకుండా మాట్లాడుతున్నా. ఏయ్, అమ్మాయికి తెలీదా మగాళ్ళు ఏ డ్రెస్ లో అందంగా ఉంటారని? నువ్వు మర్యాదగా పంచి కట్టుకుని వెళ్ళు. చెప్పింది విను అంతే. హే, చెప్తే వినవే. ఇవాళ పార్టీలో ఉండే చాలా పెద్ద పెద్ద మనుషులందరూ ప్యాంట్ షర్టే వేసుకున్నారు. ఆపుతావా? ముందు ఆంధ్రుడుగా ఉండు, తర్వాత నాయకుడు అవ్వచ్చు. నిన్ను పంచులో చూడాలని ఆశగా ఉందిరా. అర్థం చేసుకోరా మెంటల్.